ఐపీఎల్ ట్రేడింగ్ గురించి రోజుకో న్యూస్ వస్తుంది. ముఖ్యంగా సంజు శాంసన్ గురించి అయితే ప్రతిరోజు ఒక న్యూస్ బయటకు వస్తుంది. ప్రస్తుతం సంజు ఆసియా కప్ సన్నాహాలపై దృష్టి సారించాడు. ఎందుకంటే ఆసియా కప్ ప్రధాన స్క్వాడ్ లో ఓపెనర్ గా ఉండనున్నాడు. అందువల్ల ఆసియా కప్ కోసం గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంజు ఐపీఎల్ 2026 గురించి సోషల్ మీడియాలో వార్తల చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రస్తుతం అతడు రాజస్థాన్ యాజమాన్యంతో సముఖంగా లేనట్లు తెలుస్తుంది. దీంతో వేరే జట్లకు వెళ్లనున్నాడని సమాచారం. ఇక ఈ వార్తలతో ఇప్పటికే కొన్ని జట్లు అతనిపై దృష్టి సారించాయి. గత 5 సీజన్లుగా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు నాయకత్వం వహిస్తున్న శాంసన్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజీతో తన ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో అతడు చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లనున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై చెన్నై కూడా స్పందించింది. సంజు లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే బాగుంటుందని పేర్కొంది. దీంతో ఖచ్చితంగా చెన్నై ట్రేడ్ చేసుకోబోతోందని రూమర్లు నడిచాయి. కానీ రాజస్థాన్ అందుకు గాను చెన్నై నుంచి రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లను డిమాండ్ చేసిందట. కానీ చెన్నై ఈ డిమాండ్ ను అంగీకరించలేదని సమాచారం. దీంతో ఇప్పుడు సంజు కోసం మరో జట్టు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 3 సార్లు ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ కూడా ముందుకు వచ్చి సంజు శాంసన్ ను ట్రేడ్ చేసేందుకు సిద్ధంగా ఉందని వార్తలొస్తున్నాయి. అందుకుగాను కేకేఆర్ 2 ఆటగాళ్లలో ఒకరిని రాజస్థాన్ కు ఇవ్వనుందని సమాచారం. కోల్కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంక్రిష్, రఘువంశీ, ఫినిషర్ రమణ్దీప్ సింగ్లలో ఎవరినైనా ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో కేకేఆర్ ఇచ్చిన అవకాశాన్ని రాజస్థాన్ స్వీకరిస్తుందా లేదా చూడాలి.